ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ముందు బౌలింగ్లో, తర్వాత బ్యాటింగ్లో ఇలా రెండు విభాగాల్లోనూ ఫెయిల్ అయిన సన్ రైజర్స్ 38 పరుగుల తేడాతో విజయాన్ని గుజరాత్ చేతిలో పెట్టేసిన ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, సాయి తోడుగా చెలరేగిన గిల్. మిస్టర్ కన్సిస్టెన్సీగా పేరు తెచ్చుకున్న సాయి సుదర్శన్ తోడుగా కెప్టెన్ గిల్ చెలరేగిపోయాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ నిర్ణయాన్ని తప్పని నిరూపించేలా సాయి, గిల్ కలిసి దుమ్ము రేపారు. 23 బాల్స్లో 9 ఫోర్లు బాదిన సాయి సుదర్శన్ 48 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ పెట్టుకుని అవుట్ అవగా గిల్ మాత్రం దుమ్ము రేపాడు. 38 బాల్స్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 76 పరుగులు చేసి గుజరాత్ భారీ స్కోరుకి బాటలు వేశాడు కెప్టెన్ గిల్. నెంబర్ 2, జాస్ బట్లర్ జోష్. సుదర్శన్ అయిపోయిన తర్వాత గిల్తో కలిసిన జాస్ బట్లర్ 37 బాల్స్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. తనదైన శైలిలో చెలరేగి ఆడుతూ చూపించిన దూకుడుతోనే గుజరాత్ 200 పరుగులు దాటింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాట్ జుల్పించడంతో సన్ రైజర్స్ ముందు 225 పరుగుల భారీ లక్ష్యం పెట్టగలిగింది గుజరాత్ టైటన్స్. సన్ రైజర్స్ బౌలర్స్లో ఉనత్కత్ మాత్రమే 3 వికెట్లు తీయగా మిగిలిన వాళ్ళు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నెంబర్ 3, ఆరెంజ్ సైన్యం ఆరంభం ఓకే కానీ 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్కి మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ల హెడ్ అభిషేక్ శర్మ బాదుతూనే ఉన్నారు. 4 ఓవర్లలో 49 పరుగులు చేసిన టైంలో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో హెడ్ అవుట్ అవడంతో సన్ రైజర్స్కి అయితే పెద్ద షాక్ తగిలింది. అది మొదలు ఇక షాకులు తగులుతూనే ఉన్నాయి ఆరెంజ్ ఆర్మీకి. ఇషాన్, అనికేత్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. నెంబర్ 4, అభిషేక్ శర్మ పోరాడిన హెడ్ అవుట్ అయినా మిగిలిన వికెట్లు పడుతున్నా రిక్వైర్డ్ రన్ రేట్ భారీగా పెరిగిపోతున్నా సన్ రైజర్స్కి ఎక్కడో హోప్స్ ఉన్నాయంటే కారణం క్రీజ్లో అభిషేక్ శర్మ అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారని. కానీ అభిషేక్ కీలక సమయంలో ఎందుకో గేర్లు మార్చలేకపోయాడు. ఓవరాల్గా 41 బాల్స్లో 4 ఫోర్లు 6 భారీ సిక్సర్లతో 74 పరుగులు చేసినా మరో ఎండ్లో సహకరించేవాడు లేకపోవడంతో ఆ రిక్వైర్డ్ రన్ రేట్ అనేది పెరిగిపోతూనే వెళ్ళింది. 15వ ఓవర్ ఆఖరి బంతికి ఇషాంత్ శర్మ బౌలింగ్లో అభిషేక్ శర్మ కూడా అవుట్ అవడంతో సన్ రైజర్స్కి ఉన్న హోప్స్ కూడా పోయాయి. నెంబర్ 5, ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ బౌలింగ్. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్కి భారీ హిట్టర్లు ఉన్నా కూడా గుజరాత్ టైటన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అయితే భలే కంట్రోల్ చేశాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు ప్రసిద్ధ్. అవి కూడా ప్రమాదకర ట్రావియస్ హెడ్ ఇంకా హెన్రిచ్ క్లాసెన్ వికెట్లు. అభిషేక్ బాగానే ఆడుతున్నా ఈటేపు వీళ్ళిద్దరిని ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతోనే సన్ రైజర్స్ కోలుకోలేకపోయింది. చివరిలో నితీష్ కుమార్ రెడ్డి పోరాడే ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. ఫలితంగా సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు మాత్రమే చేసి 38 పరుగుల తేడాతో గుజరాత్పై ఓటమిని మూటగట్టుకుంది. ఈ పరాజయంతో సన్ రైజర్స్ తన ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకోగా గుజరాత్ టైటన్స్ మాత్రం పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి దూసుకు వెళ్ళింది.